ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్షదైవం ఆపదమొక్కులవాడువైన తిరుమల శ్రీనివాసుడి దివ్యచరిత్రను స్మరించుకోవడం మన పూర్వజన్మ సుకృతం. అసలు వైకుంఠంలో శేషతల్పంపై పవళించే శ్రీమన్నారాయణుడు భూలోకంలోని శేషాచలం కొండల్లోకి ఎందుకొచ్చారు? ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడిగా ఎందుకు మారారో తెలుసుకోవాలంటే మనం ఈ కథను భక్తిశ్రద్ధలతో వినాలి. కథనం ప్రారంభమయ్యేది ఒక యజ్ఞంతో. కలియుగ ఆరంభంలో యజ్ఞఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికివ్వాలో నిర్ణయించడానికి భృగు మహర్షి బయలుదేరారు. సత్యలోకంలో బ్రహ్మ, కైలాసంలో శివుడు తనను పట్టించుకోలేదని కోపించిన మహర్షి చివరకు వైకుంఠానికి వెళ్లారు. అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఏకాంతంలో ఉండడం చూసి ఆగ్రహంతో స్వామివారి వక్షస్థలాన్ని కాలితో తన్నారు. కాని శాంతమూర్తి అయిన విష్ణుము కోపగించుకోకుండా మహర్షి పాదాలను ఒత్తుతూ ఆయన అహంకారాన్ని తొలగించారు. అయితే తన నివాసస్థలమైన వక్షస్థలాన్ని తన్నినందుకు లక్ష్మీదేవి అలిగి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వెళ్ళిపోయింది. అమ్మవారు లేని వైకుంఠంలో ఉండలేక స్వామివారు కూడా ఆమెను వెతుక్కుంటూ భూమికి దిగివచ్చి శ్రీనివాసుడిగా ఒక పుట్టలో తలదాచుకున్నారు. ఆకలితో ఉన్న స్వామికి బ్రహ్మ, శివులే ఆవు దూడ రూపంలో వచ్చి పాలిచ్చేవారు. ఒకానొక రోజు ఆవుల కాపరి విసిరిన గొడ్డలి దెబ్బ స్వామికి తగలగా గాయపడిన శ్రీనివాసుడికి వకుళాదేవి ఆశ్రయమిచ్చింది. ఈ వకుళాదేవి ఎవరో కాదు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుణ్ణి పెంచిన యశోదమాటే. తన కొడుకు పెళ్లిని కళ్లారా చూడాలన్న యశోద కోరికను తీర్చడానికే ఈ జన్మలో వకుళామాతగా స్వామికి సేవచేసే భాగ్యం దక్కింది. అలా వకుళామాత సంరక్షణలో ఉన్న శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని చూసి ప్రేమించారు. వారిద్దరి వివాహం నిశ్చయమైంది. కాని ఒక సాధారణ మానవుడిలా ఉన్న శ్రీనివాసుడి దగ్గర పెళ్లి ఖర్చులకు చిల్లిగవ్వలేదు. అప్పుడే స్వామివారు ధనానికి అధిపతి అయిన కుబేరుడిని ఆశ్రయించారు. బ్రహ్మ, శివుల సాక్షిగా కలియుగాంతం వరకు వడ్డీ కడుతూనే ఉంటాను అని మాట ఇచ్చి ఏకంగా 1,14,00,000 బంగారు నాణేలను అప్పుగా తీసుకున్నారు. ఆ ధనంతో ఆతాసరాజు మెచ్చేలా, ముక్కోటి దేవతలు దిగివచ్చేలా అంగరంగ వైభవంగా శ్రీనివాస పద్మావతుల కళ్యాణం జరిగింది. అప్పటినుండి స్వామివారు తిరుమలకొండపై వెలిసి భక్తుల కోరికలు తీరుస్తూ వారు సమర్పించే కానుకలతో కుబేరుడి అప్పు తీరుస్తున్నారు. అందుకే మనం తిరుమల వెళ్లి హుండీలో వేసే ప్రతి రూపాయి స్వామివారు కుబేరుడికి కట్టే వడ్డీకి జమ అవుతుంది. మన పాపాలను, కష్టాలను తొలగించి మనల్ని కాపాడటానికే దేవుడిలా అప్పుల పాలయ్యాడు. ఇదే తిరుమల క్షేత్ర మహత్యం. ఓం నమో వెంకటేశాయ.